ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతుకేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతుకేదను ప్రభు. నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. తప్పిపోయినాను తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుసరించన్, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. లేదు నీదు స్వరము నిన్ను అనుసరించన్, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతుకేదను ప్రభు. చచ్చియుంటి నేను, చచ్చియుంటి నేను, చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్. చచ్చియుంటి నేను, చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్. కానలేను నిన్ను కానరాదు గమ్యం, లేదు నీదు పలుకు నాకు బ్రతుకనీయన్. కానలేను నిన్ను కానరాదు గమ్యం, లేదు నీదు పలుకు నాకు బ్రతుకునీయన్. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతుకేదను ప్రభు. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి వీడినాను హద్దు మీరినాను, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. బుద్ధి వీడినాను హద్దు మీరినాను, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతుకేదను ప్రభు. కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను, వీడే నీదు ఆత్మ వీడే నీదు వ్రతము. కట్టబడితి నేను
గట్టి త్రాళ్లతోను వీడే నీదు ఆత్మ వీడే నీదు గ్రుడ్డివాడనైతి కాను గేడ్చుచుంటి దిక్కులేకనే నీ దయను కోరుచుంటి గుడ్డివాడనైతి గాను గీడ్చుచుంటి దిక్కులేకనే నీ దయను కోరుచుంటి ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచో నే బ్రతుకేదను ప్రభు నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచో నే బ్రతుకేదను ప్రభు హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుతూ ప్రభుని మహిమపడదాం. స్తుతించెదా యేసయ్యా కీర్తించెదా మెస్సయ్యా స్తుతించెదా యేసయ్యా కీర్తించెదా మెస్సయ్యా స్తుతించెదా ప్రభు కీర్తించెదా స్తుతించెదా ప్రభు కీర్తించెదా నా దేవ మనసార భజించెదా నా దేవ మనసార భజించెదా స్తుతించెదా యేసయ్యా కీర్తించెదా మెస్సయ్యా స్తుతించెదా యేసయ్యా దేవతలందరికీ పైన వాడవు మహాత్యము గల మహారాజువు దేవతలందరికీ పైన వాడవు మహాత్యము గల
చేయుటకు నన్ను పిలచినావు స్తుతించెదా యేసయ్యా కీర్తించెదా మెస్సయ్యా స్తుతించెదా యేసయ్యా స్తుతించెదా ప్రభు కీర్తించెదా స్తుతించెదా ప్రభు కీర్తించెదా నా దేవ మనసార భజించెదా నా దేవ మనసార భజించెదా స్తుతించెదా యేసయ్యా కీర్తించెదా మెస్సయ్యా స్తుతించెదా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాట పాడినటువంటి సోదరులకు సహోదరులకు కూడా వందనాలు. వాయిద్యం వాయించినటువంటి రాజుగారికి కూడా వందనాలు. హల్లెలూయా. పిల్లలు అక్కడిక్కడ తిరగొద్దు. ఇది దేవుని సన్నిధి, దేవుని మందిరంలోనే ఉన్నాం కాబట్టి అజాగ్రత్తగా ఉండొద్దు. మనం జాగ్రత్తగా మనం ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలని అదుపులో పెట్టుకోండి దయచేసి ప్లీజ్. మీకు దండం పెడతా, మీ కాలు మోక్తా. హల్లెలూయా. కాబట్టి కొద్దిసేపు మన వాక్య భాగంలోకి వెళ్దాం. మరి అన్నగారు ఇక్కడ లేరు, మీకు అందరు తెలిసిన విషయమే. మరి దుబాయ్కి వెళ్ళారు కాబట్టి మరి అన్న వచ్చే పర్యంత వరకు మనం ప్రార్థన చేసాం. అదేవిధంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ ఒకసారి బైబిల్ చూపించండి. మీ సొంత బైబిల్, వేరే వద్దు. హెలినా. హల్లెలూయా. దించండి. పరిశుద్ధ లేఖనం నుంచి మనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి. 2 కొరింథీ 12వ అధ్యాయము 2 కొరింథీ 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనం దయచేసి ఎవరైనా చదువుతారా? అతిశయించుటకు నాకు తగదు గాని అతిశయింపవలసిన వచ్చినది. ప్రభు దర్శనముల గురించి ప్రత్యక్షతల గురించి చెప్పుదును. క్రీస్తు నందున ఒక మనిషిని నెరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెనో నెరగను, శరీరం లేక కొనిపోబడెనో నెరగను. అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఒట్టివాడను మట్టివాడను తండ్రి, నన్ను మీరు అభిషేకించండి. దేవానికి తైల అభిషేకంతో అభిషేకించి నన్ను వాడుకోండి. ప్రభు మీరు దిగిరండి. ఇదిగో తండ్రి, మాట్లాడేది మీరు తండ్రి. మీరు నాలో ఉన్నటువంటి వాడవు, గొప్పవాడవు.
పరిశుద్ధాత్మ మీరే నాకు బూరగుండి మాట్లాడి దేవా కూడిన బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకుని వారి వినగల చెవులు గ్రహించే మనసును అర్థం చేసుకుని జ్ఞానమును ప్రతి ఒక్క ప్రసాదించి మనసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తులను యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. దేవా మీరు దిగిరండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు ఒక్కరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క ప్యాసేజ్లో ఈ యొక్క 2 కొరింథీ 12వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ ఇది మనకు ఎవరు రాశారంటే మనకు అందరికి తెలిసినటువంటి విషయమే. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికని రాశాడు. ఆయన రాస్తూ ఆయన నిజంగా అపోస్తలుడైన పౌలు రాస్తూ చెప్తా ఉన్నాడు. ఆయన మేధావి, ఆయన చాలా జ్ఞాని, చాలా 14 పత్రికలు రాసినటువంటి వ్యక్తి ఆయన. అయితే ఒక్క విషయాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను. ఇక్కడ అతిశయింపబడట నాకు తగదు కానీ అతిశయింపవలసిన వచ్చాను, ప్రభు దర్శనం గురించి ప్రత్యక్షత గురించి నేను చెప్పుదును అంటుండు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారికి ఒక దర్శనం ఉంది. ఏంటంటే ప్రత్యక్షత గురించి చెప్తాడంట, దర్శనం గురించి ఆయనకు తెలుసంట. అంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే దేవుని గురించి ఇక్కడ ఆయన వివరిస్తూ ఉన్నాడు. చెప్తూ 3వ వచనంలో అంటాడు, అట్టి మనిషిని ఎరుగుదును, అతడు పరదేశులోని కొనిపోబడి వసింప సఖ్యము కానీ మాటలు వినేను. ఆ మాటలు మనుషులు పలకకూడదు. అతడు శరీరంతో కొనుపోబడిను, నేను ఎరుగను, అది దేవునికే తెలుసును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వసింప కాని మాటలు విన్నాడంట ఆయన. చూడండి, ఎలాంటి మాటలు విన్నాడంట ఆయన జీవితంలో వినటువంటి మాటలు ఆయన విన్నాడు. విని అవి మనుషులు పలకకూడదంట, అది దేవుడే పలుకును, అంటే దేవుడే పలకాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంఘ బిడ్డలారా, ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు ఏంటంటే ఒక మనిషిని నేను ఎరుగుతున్నా అంటున్నాడు. ఎవరా మనుషుడు అంటే వసింప సఖ్యం కాని మనుషుడు. ఆయనని నేను ఎరుగుదును, నేను అంటా ఉన్నాడు. చూడండి, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు నిజంగా ఆయన గురించి వివరిస్తారు, ఆయనను గురించి చెప్తారు, ఆయన గురించి తెలియజేస్తారు. అదేవిధంగా ఈ యొక్క మాటలలో చాలా సందర్భాలను చెప్తా ఉంటాడు ఏంటంటే దేవుడు మనకన్నీ ఉన్నా, మనకన్నీ ఇచ్చినా, మనిషికి ఎంత ఇచ్చినా కూడా దేవుడు మనుషులకు ఎంత ఇచ్చినా కూడా తక్కువే. ఇంకా కావాలని మనుషుల యొక్క ఆశ ఉంటుంది. మనుషుల యొక్క ఆశలు చనిపోయేంత వరకు ఆశలు పోవు. ఇంకా నాకు బాగుంటే, నాకు ఇట్లా ఉంటే అట్లా ఉంటే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఆశలు మంచిదే కానీ అతి ఆశ ఉండకూడదు. అతి ఆశ అనేది ఉండకూడదు. అతి ఆశ మంచిది కాదంటున్నాడు. ఇక్కడ ఒకసారి అదే చెప్తూ పౌలు గారు ఏమంటాడంటే 9వ వచనం చదవండి ఒకసారి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా. చూడండి, అన్నీ ఉన్నా కూడా మనిషికి ఒక బలహీనత అనేది ఉంటుంది. ప్రతి ఒక్క విశ్వాసికి ప్రతి ఒక్కరికి ఒక బలహీనత అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. ఎవరికి నాకు ఏ బలహీనత లేదు, నేను మంచిగా ఉన్నాను అని చెప్పడానికి ఆస్కారము లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఏదో ఒకటి పెడతాడు. ఆయన అది మంచి గురించే పెడతాడు. ఆయన మంచి గురించే చెప్తాడు, మంచి గురించే ఆయన పెడతాడు. పెడుతూ ఏమంటాడంటే కొందరు ఏమనుకుంటారంటే
ఇది ఎందుకు వచ్చిందో ఏమో నాకు, అసలు నేను ఎందుకు పుట్టినానో ఏమో నాకు, వాళ్ళు ఎట్లున్నారు వీళ్ళు ఎట్లున్నారు అని కొంతమంది వేరేల గురించి ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటారు. నాకెందుకు వచ్చిందో ఇట్లా కాళ్ళ నొప్పులు, జ్వరాలు, ఏంటి శ్రమలు, ఈ నిందలు, అవమానాలు, ఈ లోకం నాకు ఎందుకు వస్తున్నాయి ఇవి, అసలు నేను చనిపోతే బాగుండేది కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ చనిపోతే బాగుంటుంది కదా అనేది ఆలోచన సైతాన్ ఆలోచన. దేవుడు ఒక వ్యక్తిని ఒక ముళ్ళు పెట్టిండంటే దాని వెనుక ఏదో ఒక రీజన్ ఉంటుంది, ఏదో ఒకటి రీజను ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ పౌలు గారికి దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఏంటంటే ఆయన హెచ్చిపోకుండా, ఆయన దేవునికని ఒక హెచ్చిపోకుండా దేవుడు ఒక ముళ్ళును ఆయనకి పెట్టాడనమాట. పెట్టి ఏమన్నాడంటే నా కృప నీకు చాలు పౌలు అన్నాడు. హల్లెలూయా. మనకి ఇది ఒకటి చాలు, మన జీవితానికి దేవుని కృప మనకి చాలు. ఏమున్నా లేకున్నా, అన్నదమ్ములున్నా లేకున్నా, ఆరోగ్యం ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మనకు ఆయన కృప ఉంటే మనకు చాలు. హల్లెలూయా. ఆయన కృప మనకుంటే చాలు. అన్ని వేళలో దేవుని కృప మన వెంబడి ఉండాలి. అందు గురించి భక్తుడు ఏమంటాడంటే చాలా విషయాలు చెప్పాడు కృప గురించి. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనదంట. హల్లెలూయా. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది. కాబట్టి ఆయన కృపని మనము వివరించలేము, వర్ణించలేము. ఆయన కృపని మనము దాన్ని మనము ఎంత వివరించినా కూడా తక్కువే అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని కృప నాకుంటే చాలు. ఇంతకుముందు మనం పాటలు పాడాం, చాలా చక్కగా పాటలు పాడుతున్నాం, సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత కృపమేడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవు. హల్లెలూయా. దేవుడు ప్రేమ చూపి మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం ఏంటంటే నా తెలివి, నా బలము, నా శక్తి అనుకుంటాం, కానీ మనిషి ఆ విధంగా అనుకోదు. దేవుడు మమ్మల్ని పుట్టించాడు, మనందరిని ఆయన పుట్టించాడు, మన ఆయన వారం, దేవుని వారం. కాబట్టి దేవుని కృప మనకుంటే చాలు. హల్లెలూయా. అందుగురించి భక్తుడు చెప్తాడు ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం తీయండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. ఇది ఎవరి వల్ల కలిగింది? దేవుని వల్ల కలిగింది, మనిషి వల్ల కాదు, రాజు వల్ల కాదు, అధికారం వల్ల కాదు, ఎవరు డబ్బులు ఇస్తే కలిగింది కాదు, కానీ దేవుని వలన కలిగినటువంటి వరం. హల్లెలూయా. దేవుడు ఒక వరం ఇచ్చింది, ఏంటంటే ఆయన కృపచేత మమ్మల్ని ఆయన రక్షించుకున్నాడు. ఆయన కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వెక్కడ వెళ్ళినా కూడా, నువ్వే పని చేసినా కూడా, నీ ఎక్కడికి ప్రయాణం చేసినా కూడా దేవుని కృప అనేది మనల్ని ఆవరించి నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన కృపచేత కలిగింది. ఇది దేవుడిచ్చినటువంటి వరం, ఇది మనుషుల వలన కలిగినది కాదు ప్రియులారా. ఇది దేవుడే మనకు కలిగించాడు కృప. హల్లెలూయా. అక్కడ ఏమని ఉంది? మీరు అని ఉందా లేదా? మీరు అంటే ప్రతి ఒక్కరు వచ్చే, చిన్నవారు, పెద్దవారు, ముసలివారు, అందరూ ప్రతి ఒక్కరు కూడా సంబంధించినటువంటి మాట. మీరు ఆయన కృప ద్వారానే రక్షింపబడ్డారు. నేను కూడా, మనమందరం కూడా ఆయన కృప చేత మనము రక్షింపబడ్డాం. కాబట్టి అదే దేవుడిచ్చిన గొప్ప వరం. హల్లెలూయా. ఒకసారి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతూ గెలిచినప్పుడు, నేను జగన్ అనుకుంటాను బహుశా, నేను సాక్షి పేపర్ చదివినప్పుడు, ఇది దేవుని వల్ల కలిగినది, దేవుని కృప ద్వారా నన్ను ముఖ్యమంత్రిగా దేవుడు నన్ను నియమించాడు అన్నాడు. హల్లెలూయా. అవన్నీ కలిగినాయి ఎట్లా? దేవుడు ఇచ్చినటువంటి కృప, దేవుడు కలిగించినటువంటి ఆలోచన. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన కృప చేతములని రక్షించుకున్నాడు. కాబట్టి రక్షించుకున్నటువంటి మనల్ని దేవుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా జీవించాలనో దేవుడు మనకు అనేక విషయాలు పరిశుద్ధ లేఖనంలో రాసి పెట్టాడు. హల్లెలూయా. రక్షింపబడ్డ మనం అందరం ప్రతి ఆదివారము
ప్రభు బల్లలో మన పాలు పంపులు పొందుతూ ఉన్నాం కదా. కాబట్టి మనము ఏ విధంగా ప్రభు యొక్క సన్నిధానికి వెళ్తున్నాం, ఏ విధంగా ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం, మీ మనసాక్షికి తెలుసు. మీ మనసాక్షికి తెలుసు అది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపచేతము రక్షింపడం కాబట్టి అది దేవుడి చెంటు వరం. కాబట్టి మనం దేవుని కొరకే మనము బ్రతకాలి. హల్లెలూయా. దేవుని కొరకే మనం జీవించాలి, దేవుని కొరకే మనము ప్రయాణము చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన కృపచేతములని రక్షించుకున్నాడు. మీకు తెలుసు అన్ని విషయాలు. ఏంటంటే మనకన్నా చాలా సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం లోకంలో. కొందరు మనం చూసే వరకు మాయమైపోతూ ఉంటారు. మనకన్నా చిన్నవారు పెద్దవారు. మరణం అనేది పెద్దవారికి రాదు, అందరికీ వస్తుంది మరణం అనేది. మరణానికి ఒక సమయం అనేది లేదు, మరణానికి ఒక వయసు అనే భేదము లేదు. మరణము జీవములు ఆయన వశములో ఉన్నాయి. హల్లెలూయా. మరణములు జీవములు ఆయన వశములో అంటే ఎవరి వశంలో? ఎవరి వశంలో? దేవుని వశంలో ఉన్నాయి. మరణ జీవములు ఆయన వశంలో అంటే ఆయన ఆధీనములో ఉన్నాయన్నమాట. దేవుడు సెలవు ఇస్తేనే వ్యక్తి చనిపోవాలి. దేవుడు సెలవు ఇవ్వకుండా ఎవరు కూడా చనిపోవడానికి ఆస్కారము లేదు. కాబట్టి నేను నా జీవితంలో నేనేమనుకుంటా అంటే, చూడు ప్రభు అని మా దగ్గర ఒక డ్రైవర్ ఉండే, ముస్లిం ఆయన. నేను దేవుని గురించి చెప్పాను, యేసుప్రభు గురించి చెప్పాను, చాలా విషయాలు చెప్పాను. చెప్పిన తర్వాత నేను రక్షింపడితే బాగుండేది అనుకున్నాను. కానీ ఏదో ఒక 2 మాటలు ఆయనకు చెప్పాను. కానీ చూసేవరకైనా వెళ్ళిపోయాడు, అక్కడికి చనిపోయాడు ఆయన. అందరూ అడుగుతూ ఉన్నారు, ఏంటి గౌస్ బై అంటే ఎట్లా చనిపోయాడు ఇక చనిపోయాడు ఇక ఆయన, ఇక అంతే అన్నప్పుడు చాలామంది బాధపడ్డారు. కానీ నాకు ఒక బాధ కలిగింది అంటే దేవుని నమ్ముకోకుండా చనిపోయాడు కాబట్టి అదే బాధ. హల్లెలూయా. కాబట్టి మనము ఈ సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృప అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఆయన కృపచేతములని రక్షించును. కాబట్టి మనము దేవుణ్ణి ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించే బద్దలము. ప్రతి విషయంలో సమయం ముందు ఆ సమయం ముందు దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. ఆయన సాక్షిగా మనము జీవించాలి. హల్లెలూయా. పలానా బిడ్డ అంటే ఎంత మంచిదా, ఎంత మంచి ప్రవర్తన గల వ్యక్తి, సత్ప్రవర్తన గల వ్యక్తి, సత్ప్రవర్తన గల సోదరుడు అని మన గురించి ఇతరులు చెప్పే రీతిగా మనము జీవించాలి. హల్లెలూయా. మన ప్రవర్తన, మన జీవన శైలి, మన మాట తీరు ఆయనకు మెప్పు తెచ్చేటట్టు, దేవునికి మెప్పు తెచ్చేటట్టు మనము జీవించాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన కృపచేత మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి ప్రభువా నన్ను మీరు రక్షించుకున్నారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా అని దేవునికి మనము సాక్షిగా మనము జీవించాలి. ఎప్పుడైతే దేవుని మనం సాక్షిగా జీవిస్తామో దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనుషులు చేయరు, మనుషులు అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు మనుషులు చేయరు, దేవుడు మనలో ఉండి ఆయన జరిగిస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఆయన కృపచేత మనల్ని రక్షించుకున్నటువంటి దేవుణ్ణి మనము ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుని యొక్క చిత్తమై తీయండి ఒకసారి అది కూడా మాట. ఎఫెసీయుల మొదటి దశను రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అంట. హల్లెలూయా. ఏంటి దేవుని చిత్తము? ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా మనం ఉండాలి. కొంతమంది ఆదివారం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళిపోతారు, సినిమాలకి వెళ్తారు. నకిలీ క్రైస్తవులు, డూప్లికేట్ క్రైస్తవులు, విశ్వాసం లేని క్రైస్తవులు. రక్షింపబడిన వ్యక్తి, బాప్తిజం తీసుకున్న వ్యక్తి, ప్రతి ఆదివారం ప్రభు బల్ల పొందుతున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయనలో ఒక తపన, ఒక ఆశ ఉంటుంది. నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కనిపించాలి, దేవుని ఆరాధించాలి, ప్రభు యొక్క సన్నిధిలో ఆయన బల్లలో పాల్పములు పొందాలి అనే ఆశ ఎవరికైతే ఆ కలిగి ఉంటుందో దేవుడు ఆ వ్యక్తిని అద్భుతంగా దేవుడు దీవించడానికి ఆయన ప్రయత్నిస్తాడు, దీవించడానికి ఆయన వెంట ఉండి ఆయన నడిపిస్తాడు అనమాట. హల్లెలూయా.
కాబట్టి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మీ ఇంట్లో ద్వారాల మందల మీద రాసి పెట్టుకోండి, మీ హృదయమైన పలక మీద రాసి పెట్టుకోండి మాటలన్నీ. ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇది ఒక దేవుని యొక్క చిత్తం. మరి దేవుని యొక్క చిత్తం చాలామంది ఏమంటారంటే దేవుని చిత్తం అంతా దేవుని చిత్తమే అంటారు. మరి నీ చిత్తం ఏంది? దేవుని చిత్తం ఏంది? దేవుని చిత్తం అంటావు, మరి నీ చిత్తం ఏంది? దేవుని చిత్తం ఏంది? మన చిత్తం ఏం లేదు, అంత దేవుని చిత్తమే అని దేవునికి వదిలేయాలన్నమాట. దేవుని మీద భారం వేసేయాలి. మనకు దేవుడే మనకు ఆధారం, దేవుడే మాకు ఆది సంపూతుడు ఆయన. కాబట్టి మనకి ఏది ఉన్నా కూడా ఆయనకు వదిలేయాలి, దేవుడే ఆయన చూసుకుంటాడు అనమాట. హల్లెలూయా. దేవుని చిత్తం, దేవుని చిత్తానుసారంగా మనము జీవించేవారిగా ఉండాలి. ఆయన చిత్తము లేకుండా మన తల వెంట్రుక ఒక వెంట్రుక కూడా రాలేదంట. హల్లెలూయా. ఆయన చిత్తము లేకుండా మన తల వెంట్రుక ఒక వెంట్రుక కూడా రాలేదంటే దేవుని యొక్క చిత్తం అయితేనే అవి జరుగుతాయి. ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు నిరంతరము నిలుస్తారంట. హల్లెలూయా. చూడండి, ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు నిరంతరం జీవిస్తారు. నిరంతరం అంటే నిరంతరం అంటే ఆయన వచ్చేంత వరకు జీవిస్తారు. అంటే ఆయన కృప ఉంటేనే. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పేట మాట ఏంటంటే మన ప్రతి విషయంలో దేవుని యొక్క చిత్తం లాగానే మనము చేసేవారిగా ఉండాలి. ఆయన వదిలేసేయాలి. ప్రభు ఇది నీ చిత్తం మీద చేయి ప్రభు నీ చిత్తం మీద నాకు డబ్బులు ఇయ్యి, లేకుంటే లేదు ప్రభు అని దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. అంతే మనం. ప్రభు నీ చిత్తం మీద నాకు ఇల్లు లేదు, నీ చిత్తం మీద నాకు ఇల్లు ఇయ్యి ప్రభు నీ చిత్తం అయితే నా కొడుకును ఒక మంచి సైనికునిగా చేయి అని దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసే రీతిగా మనం ఉండాలి. ప్రతి విషయంలో దేవుని మీద మనము వేయాలి. ఆయన చిత్తాన్ని, దేవుని యొక్క చిత్తం ఎవరైతే దేవుని మీద వేస్తారో దేవుడు అన్నీ ఆయన చూసుకుంటాడు అనమాట. హల్లెలూయా. మరి దేవుని చిత్తం ఎక్కడుంది? మనుషుల్లో. మనము దేవునికి వదిలేస్తున్నాము. మరి మనుషుల్లో ఎక్కడ పెట్టాడు దేవుడు? మనుషులు ఎక్కడ పెట్టాడు? ఒకసారి తీయండి, కీర్తనల గ్రంథము 40వ కీర్తన. నా మాటలు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. ఎవరు చెప్పట్లే? వెరీ గుడ్, థ్యాంక్స్, సంతోషము. 40వ కీర్తన అక్కడ ఏముంటుందంటే మాట 40వ కీర్తన అనుకుంటాను. దేవుని యొక్క ఇది 8వ వచనం చదవండి ఒకసారి. నా దేవా నీ చిత్తం నెరవేర్చకు నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలోనున్నది. చాలు. ఇక్కడ నా దేవాని చిత్తం నెరవేర్చకు నాకు సంతోషం కలదంట. హల్లెలూయా. అంటే దేవుని చిత్తం నెరవేర్చాలంటే సంతోషంతో దేవుని మనము అప్పగించాలి, సంతోషంతో దేవుని మనము సమర్పించాలి, సంతోషంతో మన దేవుణ్ణి మనము ఆయనకు వదిలేయాలంటే దేవుని ఒక ఆయన ఒక వాక్యం అనేది మన హృదయంలో, మన అంతరంగంలో ఉందన్నమాట. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉన్నాయి. కాబట్టి నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషం కలదంట. చూడండి, దేవుని చిత్తం నెరవేర్చాలి అంటే మనము సంతోషంతో దేవుని మనము ఆయనకు సమర్పించాలి, ఆయనకు మనకు అప్పచెప్పుకోవాలి, దేవునికి వదిలేయాలన్నమాట. ఎందుకు వదిలేయాలంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉంది, మన అంతరంగంలో మనకు ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవేస్తూ ఉంది. కాబట్టి నా దేవా నీ చిత్తము నెరవేర్చకు నాకు సంతోషం కలదంటే మనము దేవుని సన్నిధిలో ఆయనకు సంతోషంతో దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చే వారిగా ఉండాలి. మనం అనేకసార్లు దేవుని మాటలు విన్నాం,
అనేక సార్లు సంఘ కాపరి అని వాక్కు చేత మనని బలపరిచారు, స్థిరపరిచారు. అనేక విషయాలు మన హృదయంలో ఉన్నాయి. ఆ ఉన్నటువంటి విషయాలు ఎక్కడైతే మన హృదయంలో ఉంటాయో అవి మన పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తాడనమాట. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే ఉంటాడో దేవుని యొక్క మాటలు ఆయన జ్ఞాపం చేస్తూ ఉంటాడు. ఎట్లా అంటే, ప్రభువా నీ చిత్తము నెరవేర్చకు నాకు సంతోషం కలదు తండ్రి, నీ వాక్యము నా హృదయంలో ఉంది నాయన అని దేవునికి మనము వదిలేయాలి. హల్లెలూయా. దావీదు రాజు కదా. ఆయన ముందేమో చిన్నవాడు, పొట్టివాడు, ఏం తెలియని వ్యక్తి ఆయన. కానీ ఆయన దేవుడు ఉన్నతమ స్థాయికి నడిపించాడు. ఉన్నతమైన స్థాయికి దేవుడు ఆయనని నడిపించాడు. ఎందుకంటే ఆయన దేవుని చిత్తానుసారంగా ఆయన జీవించాడు, దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా. అందు గురించి అనేక సందర్భాలలో దావీదు గురించి దేవుడు చెప్తాడు. ఏమంటాడు? దావీదు నా హృదయానుసారుడు అంటాడు. హల్లెలూయా. ఎంత చక్కటి మాట. దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదులో ఏముందో నా మాటలు, ఆయనలో ఏముందో నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. అంటే దావీదు దేవుని యొక్క హృదయంలో ఉన్నాడు కదా. మనం కూడా దేవుని యొక్క హృదయంలో ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుని చిత్తానుసారం జీవిస్తున్నామా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుని మాటలు వింటున్నామా, విడిచిపెడుతున్నామా? వింటున్నాం. కొన్నిసార్లు మర్చిపోతున్నాం, కొన్నిసార్లు ఆయనకు దూరంగా వెళ్ళిపోతున్నాం. కానీ దేవునితో అంటుకోబట్టి, దేవునితో మనము చెప్పినట్టు మనము వినాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. దావీదు ఏ రీతిగా దావీదు గురించి దేవుడు ఏ రీతిగా సాక్ష్యం చెప్పిండో అట్టి రీతి మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పే రీతిగా మనకు ఉండాలన్నమాట. హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకంలో అందరూ ఒకరోజు చనిపోతారు. మరణం అనేది అందరికి వస్తుంది లేదా? ప్రతి ఒక్కరికి వస్తుంది మరణం. ఎవ్వరు జీవించడానికి ఆస్కారం లేదు. కానీ మరణించక ముందు యేసు ప్రభుని యందు నమ్ముకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో వారు నిరంతరము నిలుస్తారని మనకు మొదటి యోహానులో మనం చూడగలం. అక్కడ ఒకసారి తీయండి అది కూడా. ఇక్కడ దావీదేమో నా దేవాన్ని చిత్తం నెరవేర్చకు నాకు సంతోషం కలదన్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో కూడా మనం సంతోషంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి అని నేను వాక్కు చేత మేము జ్ఞాపం చేస్తా ఉన్నాను. మొదటి యోహాను 5వ అధ్యాయము 2వ అధ్యాయం. హల్లెలూయా. అది కాదురా, 17వ వచనం చదువు. 2:17. మొదటి యోహాను చాలు. హల్లెలూయా. ఈ మాట కావాలి మనకు. ఒకటి ఏదంటే, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. దేవుని చిత్తము జరిగించేవారు నిరంతరం నిలుస్తారు. నిరంతరం అంటే దేవుడు వచ్చే పర్యంత వరకు వాళ్ళు ఈ భూమి మీద జీవిస్తారు. కాబట్టి మన దేవుని చిత్తము నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చేవారిగా ఉండాలి. కొంతమంది నేను చూస్తున్నాను ఏంటంటే, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటారు. దేవుని చిత్తానుసారంగా సంఘ కాపరి అన్ని ప్రమాణాలు చేస్తారు కదా. కొందరి జీవితాలు విఫలమైపోయాయి, కొన్ని కుటుంబాలు విడిపోయాయి, కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి. అంటే దేవుని చిత్తం లేకుండా జరిగినాయి. కొన్ని దేవుని చిత్తం లేకుండా జరిగినాయి కాబట్టి ఆ కుటుంబం నెమ్మది శాంతి అనేది లేనే లేదు. ఎప్పుడు కొట్లాట, ఎప్పుడు అసంతృప్తి, ఎప్పుడు అసంతోషం, ఎప్పుడు నెమ్మది లేదు. కానీ నిజంగా దేవుని చిత్తానుసారంగా ఎవరైతే వివాహం జరుగుతుందో వాళ్ళు ఖచ్చితంగా నిమ్మలంగా, ప్రశాంతంగా, యథార్థంగా, తృప్తిగా ఆయన మహిమ కొరకు బ్రతుకుతారు. హల్లెలూయా. ఏ జరిగిన కూడా ఆయన చిత్తానుసారంగా జరగాలి, ఆయన ప్రకారంగా జరగాలి, మన ప్రకారం కాదు. ఆయన ప్రకారంగా ఆయన జరగాలి. దేవుడు చెప్పినట్టు మనము చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నా వివాహములో కూడా, నా మ్యారేజ్ విషయంలో కూడా దేవుని చిత్తానుసారంగా జరిగింది. ఎంతోమంది దైవజనులు, అనేకులు విశ్వాసులు అనేకులు ప్రార్థన చేశారు. దేవుడి చిత్తానుసారంగా జరగాలని. కొన్ని ఆటంకాలు వచ్చాయి, ఉడదుడుకులు వచ్చాయి.
హలో 1 2 3 హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా జరగాలి. ఒక వివాహము కానీ ఏది జరిగినా కూడా దేవుని చిత్తంగానే జరగాలి. ఎప్పుడైతే దేవుని చిత్తానుసారం జరుగుతాయో వాళ్ళు నిరంతరము నిలిచి ఉంటాయి. కుటుంబాల్లో గొడవలు సాధారణ పెడతా ఉంటాడు కానీ వాటిని మనము దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు అంటారు కదా. కాబట్టి మన దేవుని చిత్తం ఎవరైతే ఉంటుందో వారు నిరంతరము నిలుస్తారని నేను వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి మనం భూమి మీద బతికినన్ని రోజులు ఆయన చిత్తం నెరవేర్చేవారిగా మనం ఉండాలి. ఎట్లా చిత్తం అంటే ప్రతి విషయంలో దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించేవారిగా ఉండాలని మీకు వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి మనకు మన జీవితంలో అనుదిన జీవితంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు, అనేక అసంతృప్తి కలుగుతూ ఉంది. అయినా కూడా అన్ని దేవునికి మనము దేవుని మీద మనము పెట్టాలి. ఎప్పుడైతే దేవునికి మనం వదిలేస్తామో దేవుడే దాన్ని నడిపిస్తాడు, దేవుడే దాన్ని కొనసాగిస్తాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ భూలోకంలో భూమి ఆకాశములు ఒకరోజు గతించిపోతాయి, మనుషులందరూ ఒకరోజు చనిపోతారు, మనుషులందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. కానీ ఒక్కటి మనం జ్ఞాపకం చేసుకోలేదంటే దేవుని చిత్తానుసారంగా మనము జీవించేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. మన అనుదిన జీవితంలో ఏ చేసినా కూడా దేవుని చిత్తమా కాదా అని మనము పరీక్షించి చేసేవారిగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని సన్నిధిలో కూర్చున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, దేవుని కానుకలు సమర్పిస్తూ ఉన్నాం, అన్ని దేవునికి ఇస్తూ ఉన్నాం. కానీ దేవుని చిత్తాన్ని మనము నెరవేరుస్తున్నామా లేదా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుగురించి పౌలు ఒక ముళ్ళు ఉంది. అపోస్తలుడైన పౌలు గారికి ఒక ముళ్ళు పెట్టాడు. ఆయన హెచ్చిపోకుండా ఏం పెట్టాడు? ఆయన హెచ్చిపోకుండా దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఏంటంటే నా కృప నీకు చాలు ప్రభువా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని కృప మనకుంటే చాలు, మనకు అన్నీ ఉన్నట్టే. మనుషులు కోరుకుంటారు, మనుషుల యొక్క కోరికలు అనంతం అంట కదా. మనుషుల కోరికలు అనంతం. కాబట్టి మనకు కోరికలు దేని గురించి కోరుకోవాలంటే యేసు క్రీస్తు గురించి, ఆయన కోరికల గురించి మనము కోరుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన కృప మనకు ఉంటే చాలు. అందుగురించి కృప నీ కృప అని ఒక పాట ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం పాట. కృప నీ కృప నాకు చాలా అనే పాట ఉంటుంది ఒకటి. కృపా నీ కృపా నీ కృపా ఎందే నమ్మికయుంచియున్నాను నేనైతే నందు నమ్మికయుంచియున్నాను కృపా నీ కృపా నీ కృపా. హల్లెలూయా. కృపయందే నమ్మికముంచి ఉన్నాను అంటాడు కదా. మనం కూడా కృపయందే నమ్మికముంచి ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో నుంచి. తీయండి ఒకసారి కీర్తనల గ్రంథము. మనం కృపయందే మనము నమ్మికముంచి ఉండాలి, కృపలో మనము ఉండాలని ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి హల్లెలూయా. కృపను గురించి న్యాయము గురించి నేను పాడదు అంటాడు. కాబట్టి భక్తుడు చెప్తూ ఆయన కృపను గురించి ఆయన న్యాయం గురించి మనము పాడే రీతిగా ఉండాలని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి దేవుడు ఆయన కృపచేత మనం రక్షించుకున్నాడు, ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి
దేవా నీకు వందనాలు తండ్రి అని దేవునికి మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొదటిది, దేవుని కృప మనకుంటే చాలు. హల్లెలూయా. రెండోదిగా ఆయన కృప చేత మనని రక్షించుకున్నాడు. మూడోది, ఆయన కృప యందే మనము నమ్మిక ఉంచి ఉండాలి. నాలుగోదిగా, ఆయన చిత్తమును జరిగించే వారిగా ఉండాలి. దేవుని చిత్తము జరిగించే వారిగా ఉండాలని నేను జ్ఞాపకం చేసుకుంటూ నా చిన్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు కొన్ని మాట వెనుకల్లో దీవించునుగాక. హల్లెలూయా. కొద్దిసేపు ఎవరికి వారు కొద్దిసేపు ప్రార్థన చేసుకోండి. గడిచిన వారంలో ఏదన్నా చిన్న పెద్ద ఏదన్నా పొరపాటు చేసి ఉంటే దేవుని దగ్గర మనము సరి చేసుకుందాం. దేవా, నీకు వ్యతిరేకంగా ఏదైనా చేసి ఉంటే నాకు క్షమించు నాయనా అని దేవునితో మనం ఒప్పుకుందాం. దేవుని దగ్గర మనం సరి చేసుకుందాం. ఆయన సన్నిధిలో మనము ఆయన వాక్కు చేత మనము కడుక్కుందాం. ఆ వాక్కు చేత మనము సరి చేసుకుందాం. మన పాప దోషములన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుందాం. కాబట్టి ఎవరు కూడా మాట్లాడదు. ఇది దేవుని యొక్క సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోండి. ఇతరుల గురించి మనం ప్రార్థన చేయదు. మన గురించి, నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో, నా గురించి నేను ప్రార్థన చేసుకుంటా. ఎవరికి వారు కొద్దిసేపు మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనందరిని దేవుడు ఆయన చూస్తున్నాడు. కాబట్టి ప్రభువా, నీ కృప నాకు చాలు. దేవా, నీ కృప చేతను రక్షించుకున్నావు. ప్రభువా, నీ కృపయందే నమ్మిక ఉంచున్నాను. ప్రభువా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషం కలదు ప్రభువా అని మనం కొద్దిసేపు ఎవరికి వారు కొద్దిసేపు దేవుని దగ్గర మనం సరి చేసుకుందాం.